గ్రంథంలో నుంచి ఒక చిన్న మాటని పరిచయం చేస్తాను. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 26వ వాక్యమును ఒకరు చదువుతారు. చూడండి, నేడు నేను మీ ఎదుట దీవెన శాపాన్ని కూడా పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల. చాలండి. ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు దైవ సేవకుల ద్వారా దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఏమన్నారంటే, దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటంటే, చూడండి నేడు నేను దీవెనను అలాగే శాపమును మీ ఎదుట పెట్టుచున్నాను అన్నారు. చూడండి, ప్రత్యక్షంగా ఇక్కడ కూడా మీకు ఒక చిన్న మాట చెప్పాలంటే, ఈ చేతిలో దీవెన అని దీవెన పెట్టి మరొక చేతిలో శాపం పెట్టేసి ఏది కావాలో తీసుకోండి అంటే ప్రజలు ఏం తీసుకుంటారు? గట్టిగా చెప్పాలి. దీవెన. ఉదాహరణగా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకవైపున బంగారాన్ని ఉంచి ఒకవైపున విషయాన్ని పెట్టామనుకోండి. విషయం త్రాగితే చనిపోతారు. అలాంటి విషయాన్ని పెడితే ప్రజలారా మీకేం కావాలో తీసుకోండి అంటే ఏం తీసుకుంటారు? బంగారమే. ఎందుకు అంటే విషయం తాగితే ఏమవుతుంది? అంతే, యేసు రక్తమే జయం. పాస్టర్ గారు వచ్చి పరదేశులమో అనే పాట పాడాలి కదా. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పేది ఏంటి అంటే, మీకు ఇంకో మాట చెప్దాం అనుకున్నా. దేవుని వాక్యం మనకు మాట్లాడుతున్న మంచి మాట ఏంటంటే, దేవుడు ఏమన్నారు? ఇదిగో చూడండి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపం. దీవెన అనగా ఆశీర్వాదం, దీవెన అనగా సమృద్ధి, దీవెన అనగా మన జీవితాల్లో దాన్ని వ్యక్తిగతంగా పరీక్షించుకుంటే ప్రతి ఒక్కరూ ఆశించేది ఏంటంటే దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అది ఏదైనా ఉద్యోగ వ్యాపారాలు సమస్తం ఏదైనా కూడా ప్రతి మనిషి యొక్క హృదయపు స్వభావం ఏంటి అంటే దీవించబడాలి. ప్రార్థన చేయండి, మా కోసం మేము దీవించబడాలి అంటారు. ప్రార్థన చేయండి, మా పిల్లలు దీవించబడాలి అంటారు. ప్రార్థన చేయండి, మా వ్యాపారాలు ఆశీర్వదించబడాలి అంటారు. ప్రార్థన చేయండి, మేము ఎల్లప్పుడూ దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండాలి అంటారు. మంచిది. ఎందుకంటే బైబిల్లో దేవుడు పలు చోట్ల అనేక వాగ్దానాలు చేస్తారు. దేవుడు అంటారు, నేను ఆకాశపు వాకిళ్లను తెరచి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు మీ మీద కుమ్మరిస్తాను అన్నారు. అంతేగాని ఆకాశపు వాక్యాలను తెరిచి పట్టజాలనంత విస్తారముగా శాపమును మీ మీద కుమ్మరిస్తాను అన్నాడా? లేదు కదా. అంటే ఆకాశపు వాక్యాలను తెరచి దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే పట్టజాలనంత దీవెనలు, పట్టజాలనంత ఆశీర్వాదాలు, పట్టజాలనంతగా విస్తారముగా దీవెనలు నేను మీ మీద కుమ్మరిస్తాను అని పలు చోట్ల దేవుని యొక్క వాక్యంలో మీకు కనబడతాయి. మీకు ఇంకొక మాట మీకు కనిపిస్తే యెహెజ్కేలు గ్రంథంలోకి రండి. ఒకసారి ఒక చిన్న వాక్యం కనిపిస్తుంది అక్కడ. యెహెజ్కేలు గ్రంథం 34:26 వాక్యం గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 24వ వాక్యం. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును. చూడండి, దేవుడు ఎలా పరిచయం చేసుకుంటారంటే, యెహోవానైన నేను వారికి దేవుడనై ఉండి నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. ఏమని? మరియు అవి అరణ్యంలో నిర్భయంగా నివసించున్నట్లు, అడవిలో నిర్భయంగా పండుకున్నట్లు నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్ట మృగములు దేశంలో లేకుండా చేయుదును. మంచిది. వారిని నా పర్వతము చుట్టూ, ఆ మాట గమనించండి, వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేస్తాను. ఋతువుల ప్రకారం వర్షణ కురిపిస్తాను. దీవెనకరమైన వర్షాలు కూడా కురుస్తాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి దేవునికి మనసారా. హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి, దేవుని స్వాస్థ్యమును గురించి దేవుడు తీసుకుంటున్న శ్రద్ధ, దేవుడు తీసుకుంటున్నటువంటి శ్రేష్టమైన ఆలోచన ఏంటంటే, నేను నా ప్రజల యొక్క జీవితాలని, వారి యొక్క బ్రతుకులను, వారి యొక్క మార్గాలన్నీ కూడా దీవెనకరముగా మార్చి నేను వారి మీద దీవెనకరమైన వర్షములని ఋతువుల ప్రకారం కురిపిస్తాను అన్నాడు. చెప్పాలి సంతోషంగా.
అంటే దేవుని యొక్క మనస్సు ఇక్కడ గుర్తుపట్టాలి. దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క మనస్సుని, దేవుని యొక్క తలంపుని, దేవుని యొక్క ఆలోచనని గనుక మీరు గుర్తుపడితే, ఒక చక్కటి దైవ సేవకుడైన దావీదుని కాపరిగా నియమించి ఇక్కడ దేవుడు ఏం ఆశిస్తున్నారంటే, వారిని నేను దీవెనకరమైన స్థలముగా చేస్తానంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దేవుని యొక్క హృదయం ఏంటి? దీవించబడాలి కదా. సంఘము కానీ, విశ్వాసులు కానీ, సేవకులు కానీ, పరిచారకులు కానీ, ప్రార్థనా పరులు కానీ, ఇక్కడ దేవుని యొక్క హృదయంలో ఉన్న చక్కటి ఆలోచన ఏంటంటే, నా ప్రజలు ఎల్లప్పుడూ కూడా వారు దీవెనకరముగా ఉండాలి అన్నారు. గట్టిగా చెప్పరాదు ఆమేనని. ఆయన ప్రజలంటే ఎవరు? ఇది ఆఫ్రికా అడవులో జీవించే చింపాంజీలా? ఆయన ప్రజలంటే మనమే కదా. ఆయన ప్రజలమంటే ఆయన రక్తం చేత కడగబడ్డ వాళ్ళం, ఆయన ఆరాధించే వాళ్ళం, ఆయన కోసం మన జీవితాలలో హృదయంలో స్థానం ఇచ్చి, దేవుని కోసం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, మన జీవితాలలో దేవుని కోసం ప్రాణార్పణముగా పోయబడుతున్నా, మన జీవితాలలో దేవుని కోసం అనేక రకాలుగా శ్రమ పడుతున్నప్పటికీ దేవుని కోసము సాక్షులముగా బ్రతికే మనమే కదా దేవుని ప్రజలు. నేనైతే ఒప్పుకుంటున్నా, నేను ఆయన స్వాస్థ్యము. మీకు లేదా విశ్వాసం? అట్ట ఏం కనపడుతుందా మీరు? నేను ఒప్పుకుంటున్నా, నేను దేవునికి ఒక చక్కటి స్వాస్థ్యముగా ఉన్నాను. ఎందుకంటే దేవుడు నన్ను ప్రత్యేకించాడు, పిలిచాడు, రక్తం చేత కడిగాడు. లోకములో అనేకమైన దరిద్రతలు బ్రతుకుతున్నప్పుడు నా జీవితాన్ని ప్రత్యేకించి దేవుడు వేరు చేశారు. కారణం ఏంటంటే, నేను దేవునికి ఒక స్వాస్థ్యముగా, సంపాద్యముగా ఉండి దేవుని కోసం ఫలించాలని దేవుడు ప్రత్యేకించాడు. ఇంకా అందులో ఏ సందేహం లేదు. నేను దేవుని చేత వేరు చేయబడ్డాను అనటానికి ఏ సందేహం లేదు. ఒకవేళ మరి ఈ యొక్క కన్ఫర్మేషన్ మీలో ఎంతమందికి ఉందో నాకు తెలియదు. ఉందా? నీకు డౌట్ ఉందా? ఇంకా కన్ఫామ్గా నిశ్చయంగా ఉన్నావా? దేవుడు ఎంతమంది ధైర్యంగా ఉన్నారు దేవుని చేత నేను ఏర్పరచబడ్డాను అని? ఆ కన్ఫర్మేషన్ ఎంతమందికి ఉంది? లేదా? ఉండే తీరాలి ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు ఏ సందేహం లేకుండా మనల్ని పిలిచారు, ప్రత్యేకించారు, ఏర్పరిచారు. అయితే ఇక్కడ మీరు గుర్తించవలసింది ఏంటంటే, దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా దేవుడు మనకు ఆశీర్వాదము కలిగే ఒక మార్గాన్ని పెట్టాడు, శాపం కలిగే ఒక మార్గాన్ని కూడా ఉంచాడు. అయితే దేవుడు ఏమంటారంటే, నీకు దీవెన కావాలా, ఆశీర్వాదం కావాలా? గట్టిగా చెప్పండి. చాలామంది పేర్లు పెట్టుకుంటారు దీవెనమ్మ అని కదా. దీవెనమ్మ అంటే అర్థం ఏంటి? అప్పులమ్మ కాదు, దీవెనమ్మ అని చెప్పాను. దీవెనమ్మ అంటే దీవెన కలిగిన, అంతేనా కాదా? దీవెనమ్మ అనగా అర్థం ఏంటి? దీవెన కలిగిన వ్యక్తి. మరి సరే, ఒకవేళ దీవెనమ్మ సంగతి కొంచెం ప్రక్కన పెడితే, మన జీవితాలలో దీవెన, ఆశీర్వాదం అనబడేది ఎంతమందికి కావాలి అంటే, మనం అందరం ఒప్పుకుంటాం, నాకు కావాలి ఆశీర్వాదం, నాకు కావాలి, మా పిల్లలకి కావాలి, మా కుటుంబాలు మేము ఎప్పుడు కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఎల్లప్పుడూ సదాకాలం దీవించబడాలి అని కోరుకుంటున్నాం. మంచిదే. ఎందుకంటే బైబిల్లో మీరు చూస్తే ఒక చిన్న మాటను కూడా గమనించండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 23వ వాక్యంలో కూడా మీరు గమనిస్తే, అక్కడ కూడా దేవుడు మాట్లాడారు, దీవెన అనబడే పదాన్ని గురించి మాట్లాడారు. చదవండి మాట. 33వ అధ్యాయం 23వ వాక్యం. 23. ఓకే, అంతే. నఫ్తాలిని గురించి ఇట్లా అన్నారు, కటాక్షం చేత తృప్తి పొందిన నఫ్తాలి. అతని గురించి పరిచయం చేస్తే ఏమన్నారంటే, నఫ్తాలి దేవుని కటాక్షం చేత తృప్తి పొందిన నఫ్తాలి. నఫ్తాలి అనగా ఎవరు అమ్మా? మరి చెప్పాలి, టక్కున సమాధానం చెప్పాలి. నఫ్తాలి అంటే అతను ఎవరు అని మాకు తెలియదు అన్నట్టు కూర్చుంటే కుదరదు కదా. నఫ్తాలి అనగా ఎవరు? అదొక యవనస్తుని యొక్క పేరు. నఫ్తాలి అనగా యాకోబు యొక్క గర్భంలోంచి వచ్చిన ఒక కుమారుడు యొక్క పేరు ఏంటి అంటే నఫ్తాలి. అతని గురించి ఏమన్నారు? యెహోవా కటాక్షం చేత తృప్తి పొందిన నఫ్తాలి అంటూ తర్వాత ఏమన్నారు? యెహోవా దీవెన చేత అతను నింపబడ్డారు. చప్పట్లు కొట్టండి గట్టిగాను, కొట్టాలి సంతోషంగా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం పలికే మంచి మాట ఏంటంటే, ఈ రోజున మన జీవితాల గురించి పరిచయం చేస్తే, ఇదిగో మేము దేవుని చేత దీవెనల చేత తృప్తిపరచబడ్డాం, లేదా దేవుని దీవెనల చేత మేమందరం నింపబడ్డామని ఎంతమంది ఒప్పుకుంటారు? చాలా ధైర్యం కావాలి దానికి. కొంతమంది మాత్రం నాకు అప్పుడప్పుడు చెబుతారు, అయ్యా పాస్టర్ గారు, దేవుడు మమ్మల్ని చక్కగా దీవించాడండి. కొంతమంది నాకు చెప్పడం నేను విన్నా. కొంతమంది నోట, మన సంఘంలో ఉన్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళ నోట వాళ్ళు పలికింది ఏంటంటే, మమ్మల్ని దేవుడు దీవించాడు పాస్టర్ గారు, దీవించేసాడు. నేను అడగకముందే చేశాడండి. అర్థమైందా?
మేము అడగలేదు, అసలు అడగక ముందే దేవుడు మమ్మల్ని దీవించాడండి. ఉండటానికి ఇచ్చారు, తినటానికి ఇచ్చారు, ఇంకా తిరగటానికి ఇచ్చారు, నివసించడానికి సమస్తం కూడా మేము అడగలేదని, అడగక మునిపే దేవుడు మాకు ఇచ్చారండి అని చెప్పేవాళ్ళు మన సంఘంలో ఉన్నారు. అదే కోణంలో మరికొంతమంది సాక్ష్యం చెబుతారు, పాస్టర్ గారు మేము ఎంత అడిగినా ఆయన ఇవ్వటం లేదండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా సందర్భాలు చెప్తారు, మేము అడుగుతున్నామండి దేవుడు ఇవ్వటం లేదు, అడుగుతున్నామండి. మరి ఎందుకు ఇవ్వటం లేదు? అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ నప్తాలి అనబడే ఒక వ్యక్తిని గురించి దేవుని వాక్యం ఏమని పరిచయం చేస్తుందంటే, నప్తాలి దేవుని దేని చేత నింపబడ్డారు? ఒక్కసారి భక్తులు అంతా ఒప్పుకోండి, చెప్పండి ఒకసారి అమ్మా, చెప్పట్లా గట్టిగాను. ఈ ఇయర్ ఫోన్స్ దేనికి ఇచ్చారు? ఇది అది కొంచెం సౌండ్ తగ్గించు. ప్రైజ్ ది లార్డ్. తగ్గించు. దేవుని స్తోత్రం. చెప్పండి, ఇప్పుడు నప్తాలి యొక్క జీవితము దేని చేత నింపబడింది? దీవెన అన్నాడు ఒకసారి. అట్లా పలికిస్తే కానీ పలికేటట్లేరు మీరు. ఇంకేమన్నా దానికి స్పెల్లింగ్లు ఏమైనా చెప్పాలా? దీకు దీర్ఘం ఇస్తే చెప్పాలా? దీవెన చేత నింపబడ్డారు. మరి మనం దేని చేత నింపబడ్డామంటే, కొంతమంది అంటారు, అయ్యా మా జీవితాల్లో దుఃఖం చేత నింపబడుతున్నాం, మా జీవితాల్లో రోగాల చేత, సమస్యల చేత, అప్పుల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత మేము నింపబడి ఉన్నామండి. మా జీవితాలలో ఎలాంటి ఆశీర్వాదము కానీ దీవెన కానీ చూడలేక కన్నీటి పర్యంతమైపోతున్నామండి అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే మీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెబుతాను. ఎందుకంటే ఈ రోజున మన జీవితాలలో దీవెన కావాలని కోరుకోవటం తప్పు కాదు, కానీ దీవెన కలగాలి అంటే మనం ఏం చేయాలో బైబిల్లో చాలా స్పష్టంగా దేవుడు రాయించి పెట్టాడు. దీవెన అనబడేది ఎలా స్వతంత్రించుకోగలుగుతాం, దీవెన అనబడేది మన జీవితాలలో ఎట్లా ప్రవేశిస్తుంది, దీవెన అనబడేది ఆ దీవెన చేత మనం నింపబడాలి అంటే మన జీవితాలలో దేవుడు ఏం కోరుతున్నాడు అంటే దానికి చాలా సమాధానాలు ఉన్నాయి. 1, 2 కాదు, కానీ చాలా సమాధానాలు ఉన్నాయి. అయితే మనిషి యొక్క హృదయంలో ఉన్న ఆలోచన ఏంటంటే, ప్రతి వారు కోరుకుంటారు ఏమని? నేను దీవించబడాలి అని. తప్పేం కాదు కదా, అది తప్ప అమ్మా? దీవించబడాలని కోరుకోవడం తప్ప అంటే అసలు తప్పు కాదు. అయితే దీవించబడాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ దీవించబడాలి అంటే ఏం చేయాలో తెలుసుకోకపోవటమే రెండు డిఫరెంట్. అర్థమైంది మీకు? దీవించబడాలని కోరుకోవటం, ఆశీర్వదించబడాలి అని కోరుకోవటం తప్పు కాదు, కానీ దీవించబడటానికి మార్గము తెలుసుకోకపోవటమే అదేగా తప్పు అంటే. అవునా కదా? ఎందుకంటే నువ్వు దీవించబడటానికి ఏం చేయాలో తెలుసుకోకపోతే ఎంతకాలమైనా సరే దీవెన అనబడేది మన జీవితాల్లోనికి వస్తుందా రాదా? అమ్మా చెప్పండి గట్టిగా. రాదు. అయితే మీరు బైబిల్లో గమనించండి. నేను ఒక 2-3 వాక్యాలు, సమయం చాలా తక్కువగా ఉంది కనుక ఒక 2 లేదా ఒక 3 విషయాలు నేను చెప్పి నేను ముగించేస్తాను. దీవెనకు మార్గం ఏంటి? ఆమె చెప్పండి గట్టిగాను. దీవెనకు అన్నాడు ఒకసారి. దీవెనకు లేదా దీవించబడుటకు మార్గం. దేవుడు అంటాడు, దీవెన నీ ముందు పెట్టాను, శాపమును నీ ముందు నేను పెడుతున్నాను. ఇప్పుడైతే నీకు ఏది కావాలి? దీవెన కావాలి అంటే దానికి సంబంధించిన మార్గంలోకి నువ్వు రావాలి. శాపం కావాలంటే దానికి సంబంధించిన మార్గంలోకి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, విజయవాడ వెళ్ళి బస్సు ఎక్కుతారా? హైదరాబాద్ వెళ్ళి బస్సు వెళ్తారా కదా? అంటే హైదరాబాద్ మీరు వెళ్ళాలి అనుకున్నారు, బ్యాగ్ చదువుకున్నారు, బస్ స్టాండ్కి వెళ్ళిపోయారు. మీరు ఏ బస్సు ఎక్కితే హైదరాబాద్ వెళ్తారు? అమ్మా ఇటు బెంగళూరు వెళ్ళే బస్సు ఎక్కి వస్తే దాన్ని ఎక్కేస్తారా? ఎందుకు? అది ఎక్కితే మీరు హైదరాబాద్ వెళ్ళరు, మరి ఎక్కడికి వెళ్తారు? దాని మీద బోర్డు ఏదైతే ఉందో ఆ దేశానికి, ఆ ప్రాంతానికి వెళ్తారు కదా. మీరు నిజముగా కరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలి? అది జనరల్ ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు దీవెనకరమైన అనుభవాలలోకి రావాలి అంటే దీవెన ఎలా కలుగుతుందని దేవుడు బోధించాడో ఆ మార్గంలోకి మనకు ఒకవేళ ప్రయాస అయినా, బాధ అయినా, శ్రమ అయినా, కష్టమైన, పోరాటమైన ఆ మార్గంలోకి వస్తేనే ఆ దీవెన అనబడేది ఏదైతే దేవుడు సెలవిచ్చారో దాన్ని ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాం. గట్టిగా చెప్పరాదామేనని. ఒకవేళ దేవుడు దీవెనకరమైన అనుభవాలలోకి రావడానికి ఏ మార్గం చెప్పాడో ఆ మార్గంలోకి రాకుండా వ్యతిరేక భావంలో ఒకవేళ నువ్వు వేరే మార్గంలోకి వెళ్ళి ప్రార్థన చేసావనుకో, ప్రభువా దీవిస్తానన్నావు కదా, ఎప్పుడు దీవిస్తావని ఒకవేళ బ్రతుకంతా ఎదురు చూసినప్పటికీ దీవెన అనబడేది మన జీవితాలలో కలుగదు. ఆమేన్. రైట్. అసలు దీవెన పొందటానికి దేవుడు నియమించిన మార్గం ఏంటి అంటే బైబిల్లో మీకు దానికి కొన్ని సమాధానాలు కనిపిస్తాయి. ఒక 2 లేదా 3 వాక్యాలు
నేను పరిచయం చేసి నేను ముగిస్తాను. సామెతల గ్రంథంలోకి రండి ఒక్కసారి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వాక్యం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. చదువు వస్తే తీయండి, చదువు రాతి వినండి చాలు. 22వ అధ్యాయం గమనించండి, 9వ వాక్యం. దయాదృష్టి గలవాడు, దయాదృష్టి కలిగిన వాడు అనగా దయగలిగిన దృష్టి, దయగలిగిన చూపు అని. దయాదృష్టి అనగా దయగలిగిన దృష్టి లేదా దయగలిగిన చూపు కలిగిన వాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇస్తారు, అట్టివాడు దీవెన పొందుతారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టండి సంతోషంగాను. చెప్పండి హల్లెలూయా. ఒక చిన్న అనుభవాన్ని దేవుడు సెలవిస్తున్నారు ఇక్కడ. ఒక చిన్న అనుభవాన్ని, అదే కోణములో చిన్న అనుభవం అని కాదు కానీ శ్రేష్టమైన సందేశం అని చెప్పాలి. ఎందుకంటే దీవెన పొందటానికి, దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి అది నీవే కానీ, నీ కుటుంబమే కానీ, నీ పిల్లలే కానీ, నీ భర్తే కానీ, నీ జీవితంలో మీ రాబోయే భవిష్యత్తు తరాలే కానీ. గుర్తుంచుకోండి, ఇక్కడ దేవుడు ఒక చక్కటి సందేశాన్ని మనకు మాట్లాడుతున్నారు. చక్కటి శ్రేష్టమైన మార్గాన్ని దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నారు. అది ఏ మార్గం అంటే దీవెన పొందటానికి దేవుడు నియమించిన ఒక చక్కటి మార్గము. ఆమేన్. దీవెన పొందటానికి ఒక చక్కటి శ్రేష్టమైన మార్గం. ఆ మార్గాన్ని గురించి ఇక్కడ దేవుడు ఏమంటారంటే దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇస్తారు, అట్టి వారు మాత్రమే దీవించబడతారు అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనము ఏ దృష్టి కలిగిన వారు మనమనేది మనకున్నటువంటి ఈ యొక్క వాక్యానుసారముగా పోల్చుకుంటే, ఈ వాక్యానికి తగినట్లుగా కనుక మన నడక ఉందనుకోండి, వినండి, ఈ వాక్యమునకు తగినట్లుగా, ఈ వాక్యము బోధించినట్లుగా, ఆ వాక్యమునకు అనుగుణముగా మన జీవితాలలో మన జీవితము కానీ, మన నడక కానీ, మన స్వభావము కానీ, మన చూపు కానీ, మన దృష్టి కానీ, ఇదిగో ఈ వాక్యానుసారముగా పోల్చుకుంటే, ఆ వాక్యాన్ని ఒకవైపున ఉంచి ఆ వాక్యము ఎదుట మనము నిలబడితే, ఆ వాక్యములో ఏదైతే ఉందో అదే సరిగ్గా మన జీవితాల్లో ఉందనుకోండి, నువ్వేం కష్టపడవలసిన అవసరంలా దీవెన నిన్ను వెంబడిస్తుంది. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు దీవెన వెంట పరిగెత్తడం కాదు, నువ్వు దీవెన కోసం నువ్వు ప్రయాసపడటం కాదు, దీవెన కోసం నువ్వు కన్నీళ్లు కార్చటము కాదు కానీ, దీవించబడాలని నువ్వు శ్రమ పడటము కాదు కానీ, నువ్వు ఎటు పోతే అటు దీవెన నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది బొచ్చుకోక పిల్లలాగా. అర్థమైందా? నువ్వు ఎటు పోయినా నీ వెంటే వస్తుంది. బొచ్చుకోక కనుక ఫాలో అవుతావు. చూడండి, ఏమంటారు దాని పేరు, ఏం పేరు, మమ్మీనా పిమ్మినా ఏదో పేరు పెడతారుగా దాని పేరు. బొచ్చుకుక్కకి డమ్మీ అని పెట్టుకుంటారా, ఏదో నాకు గుర్తు రావట్లేదు ఆ పేర్లు కదా. జిమ్మీ, మమ్మీ అని పేరు పెడతారు కదా. ఈ బొచ్చుకుక్క కూడా కొన్నిసార్లు మన వెంట రాదు కదా, మనం రమ్మంటే అది పోతూ ఉంటుంది తోగొప్పుకుంటా కదా. ఇప్పుడు దేవుడి వాక్యం ఏమంటుందంటే, మనం దీవించబడాలని కోరుకుంటున్నాం, మంచిదే, ఆ దృష్టి నీకు ఉండాలి. దీవించబడాలి అనబడే ఆశ, వైరాగ్యము, ఆ తపన, తృష్ణ ఖచ్చితంగా ప్రతి వారి జీవితంలో ఉండాలి. అది ఉండటం కాదు కానీ, అది ఉన్నంత మాత్రాన దీవించబడాలి. గుర్తుంచుకోండి, దీవించబడాలి అనబడే తపన మన జీవితాల్లో ఉన్నంత మాత్రాన దీవెన రాదు, ఆశీర్వాదం రాదు. మరి ఎప్పుడు పాస్టర్ గారు మనం దీవించబడతామంటే, దేవుని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తుంది. చెప్పండి ఒకసారి. దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారములో కొంత, అంత అని చెప్పలా. మీరేం మరి ఫీల్ అయిపోవద్దు. అంత ఇచ్చేయలేమో పేదోళ్ళకి, దరిద్రులకి, ఆహారం లేని వాళ్ళకి, పేదరికంలో ఉన్న వాళ్ళకి అంత ఇమ్మన్నాడని దేవుడు ఎక్కడ చెప్పాలా. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే కొంత అనండి ఒకసారి. ఎంత? కొంత. నీ ఆహారంలో దేవుడి వాక్యం అంటది కొంత. ఎవరికి ఇవ్వాలి? పెట్టేశానండి, మా ఆయనకి పెట్టేశానండి, రాత్రి మిగిలింది పెట్టేశానండి, మరలా మిగిలింది తీసుకెళ్ళి మరలా ఫ్రిడ్జ్లో పడేసానండి, వెళ్ళిన తర్వాత మరలా పెడతానండి. ఎవరికి? మరలా మా ఆయనకే కదా. వ్యక్తి ఏమన్నా మారాడు అక్కడ? కొంత ఎవరికి పెట్టమన్నాడు దేవుడు? నువ్వు తిను, దేవుడు నీకు ఇచ్చాడు కదా. నీకు ఇచ్చినప్పుడు సమృద్ధిగా నువ్వు కడుపు నిండా తిను. నీ భర్తకి పెట్టు, నీ పిల్లలకి పెట్టు, నీ తల్లిదండ్రులకి పెట్టు. వాళ్ళకి పెట్టకుండా ఉన్నమాక. నేను చాలాసార్లు బాధపడతాను, ఎందుకంటే కొంతమంది పిల్లలు మరి దరిద్రంగా ఉన్నారు. కొంతమంది పిల్లలు
ఎందుకంటే వాళ్ళు తింటున్నారు, వాళ్ళ పిల్లలకి పెడుతున్నారు, వాళ్ళు వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు పిల్లలు వీళ్ళంతా తిన్న తర్వాత అసలు మా నాన్న తిన్నాడా లేదా, మా అమ్మ తినిందా లేదా, పోనీ మా అమ్మ నాన్నకి ఏమైనా పేదరికంలో ఉన్నారా, కడుపు నిండా తినగలుగుతున్నారా లేదా, నేనేమన్నా కొంత పెడదామనే ఆలోచన చాలామంది పిల్లలకు లేదు. చాలామంది విషయం నేను బాధపడుతాను, ఎందుకంటే దేవుడు ఆ విషయంలో ఓర్చడు. అర్థమైందా? నువ్వు తిను, నీ భార్యకి పెట్టు, నీ పిల్లలకి పెట్టు, నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో ఫుల్గా తినండి. అలాగే నీ తల్లిదండ్రులకు సమృద్ధిగా నీ ఆహారం కడుపు నిండా వాళ్ళు తినేటట్లుగా వాళ్ళకి ఏర్పాటు చేయి. అదే కోణంలో నువ్వు తిని, నీ కుటుంబస్తులు తిని, నీ ఆహారంలో కొంత ఎవరికి పెట్టమన్నాడు ఆయన? నిజంగా మీరు ఆలోచించండి. ఈ రోజున ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, వారు తింటున్నారు, వారి కుటుంబస్తులు తింటున్నారు, వారి పిల్లలు తింటున్నారు, వారి తల్లిదండ్రులు తింటున్నారు, వారి కుటుంబస్తులు అందరూ కూడా కడుపు నిండా తిన్న తర్వాత మిగిలిందంతా తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? అమ్మా, నేను చెబుతాను, నాతో ఉన్న వాళ్ళకి నేను చెబుతాను, విశ్వాసులైనా సేవకులైన ఎవరికి నేను చెబుతాను, మనం తిన్న తర్వాత మిగిలింది పడేయకుండా, మిగిలింది దాచుకోకుండా అవకాశం ఉన్నంత వరకు తీసుకుని వెళ్ళి ఎవరికి పెట్టాలి? నేను చాలా సందర్భాల్లో నాతో ఉన్న వాళ్ళకి అదే నేర్పిస్తాను. ఆహారం కనుక ఒకవేళ మనం తిన్న తర్వాత మిగిలింది అనుకోండి, ఆహారాన్ని పడేయటానికి నా మనసు ఏమాత్రం ఒప్పుకోదు. కారణం ఏంటంటే, దేశంలో ఈ రోజున ఆకలి చేత అలమటించే వాళ్ళు కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, లేరా? కొన్ని కోట్ల మంది ఉన్నారు. మరి మనకు దేవుడు సమృద్ధిగా తినే కృపని దేవుడు ఇచ్చారు. అది ఆహారము కానీ, వస్త్రములు కానీ, మరొకటి కానీ సమృద్ధిగా తినగలుగుతున్నాం, ధరించగలుగుతున్నాం, ఇంకా మిగిలే ఉంటుంది. అయితే ఈ రోజున చాలామంది ప్రజలకి ఆహారం యొక్క విలువ తెలియటం లేదు. కడుపు నుండా నువ్వు తిన్నంత మాత్రాన నువ్వు గొప్పోడు అని అనుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ ఈ రోజున కడుపు నిండి ఉన్న వ్యక్తివైతే మరలా ఆహారము కావాలి అని కూలికి వెళ్తావని బైబిల్లో చక్కగా రాయబడింది. భక్తులారా గుర్తుపెట్టుకోండి, కడుపు నిండా తిన్నవాడు కొంత అన్నం పెట్టమని అడిగే దినాలు వస్తాయి అంటాడు. అర్థమైందా? సమృద్ధి కలిగిన వాడు ఏమీ లేదు అన్నట్లుగా మరలా కూలి పనికి వెళ్ళిపోతాడని కూడా దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా రాయబడతాయి. కనుక ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్న సేవకులమైనా, విశ్వాసులమైనా, పరిచారకులమైనా, మరొక వ్యక్తులమైనా, రక్షణ కలిగిన వ్యక్తులమైనా, రక్షణ లేని వ్యక్తులమైనా గుర్తుంచుకోండి, దీవించబడాలి. దానికి మార్గం ఏంటి అంటే, నీకు దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. అయితే నువ్వు తిన్న తరువాత నీ హృదయం ఎలా ఉండాలంటే, నీ ఆహారములో కొంత దరిద్రులు, ఆహారము లేని వాళ్ళు, పేదవాళ్ళు లోకములో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీ ఆహారంలో కొంత ఖచ్చితంగా వాళ్ళకి దేవుడు ఇమ్మని చెప్పాడు. ఆమె చెప్పండి గట్టిగా. నేను ఇవ్వనండి, నేను తింటా, కావాలంటే మా ఆయనకి పెడతా, కావాలంటే మిగిలితే మళ్ళీ ఆయనకి పెడతా, ఇంకా మిగిలితే నేను తింటా. పొరపాటున కూడా పేద ఎందుకంటే చూడండి, దరిద్రులు, పేదలు, బీదలు లోకంలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే వారిని గురించి బైబిల్లో మీరు చదువుకుంటూ వెళితే పేద ప్రజలు కానీ, బీదలు కానీ, దరిద్రులు కానీ, వాళ్ళ గురించి మీరు గమనిస్తే దేవుడు వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. ఎవరి మీద? గట్టిగా చెప్పండి, ఉసు అనకుండా. చల్లగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు కదా. నాకు విపరీతమైన ఆకలిస్తుంది, త్వరగా ముగించేసి తిందాం అనుకుంటున్నా, కానీ అవ్వాలి కదా. లోకంలో ఉన్నారా లేదా పేదవాళ్ళు? చెప్పండి. పేదలు, బీదలు ఉన్నారా లేదా? ఏంటి చెప్పరేటి బాబాయ్? అది మరి గట్టిగా చెప్పాలి, ఉన్నారు కదా. అలాంటి వ్యక్తుల్ని చాలా సందర్భాల్లో మనం చిన్న చూపు చూస్తాం. చాలా సందర్భాల్లో పేదోళ్ళు, దరిద్రులు మన కంట కనబడితే అందరని కాదు, కానీ కొందరు వివేకము లేని వాళ్ళ సంగతి చెబుతున్నారు. కొంతమంది వివేకము లేని వ్యక్తులు పేదవాళ్ళని, బీదవాళ్ళని, దరిద్రులని చాలా హీనంగా చూసే ప్రజలు సమాజంలో, సంఘములో, క్రైస్తవుల్లో కూడా లేకపోలేదు. అయితే బీదల గురించి, పేదల గురించి మీరు బైబిల్లో గమనిస్తే దేవుడు ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. దేవుడు మాట్లాడేది ఏంటి అంటే, బీదలైన మీరు పరలోక రాజ్యం అన్నాడా లేదా? ప్రారంభంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం చూస్తే అక్కడ దేవుని నోట వచ్చిన ప్రారంభ వచనం ఏంటంటే, బీదలైన మీరు ధన్యులు, పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం. అంటే ఆయన దృష్టి మొట్టమొదట ఎవరి మీదకి వెళ్ళింది? పేదల మీదకి వెళ్ళింది. ఎందుకంటే మీరు ఇంకొక వాక్యాన్ని కూడా మీరు గమనిస్తే ఒక మాట చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వాక్యం. సామెతల గ్రంథం 19:17, 1-7. బీదలను కనికరించువాడు యెహోవాకి అప్పిచ్చువాడు, ఆయన వాని ఉపకారమునకు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టరాదు దేవునికి సంతోషంగా. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం అంటది, బీదలను కనికరించువాడు యెహోవాకి అప్పిచ్చువాడు. ఎప్పుడైనా ఇచ్చిన మొహమైన మంది దేవునికి? ఎవడికి ఇచ్చుంటావు అప్పు? ఎవడికి ఇచ్చుంటావు?
ఆ పొరుగింటోనికి, ఎదురింటోనికి, పక్కింటోనికి, మీ ఆయన యొక్క బంధువులకి, మీ అమ్మమ్మ వాళ్ళ తమ్మునికి, ఎవరికి ఇచ్చావు? అప్పు ఎవరికి ఇచ్చావు? ఏం చెప్పరేంటండి బాబాయ్ కదా? దేవుడికి ఎప్పుడైనా అప్పిచ్చావా? అంటే అంత దమ్ముందా నీకు అసలు? అంత ధనవంతునివేనా నువ్వు అసలు? ఎందుకంటే దేవుడు అంటాడు, ఆకాశం నాది, భూమి నాది, ఆకాశంలో ఉన్న సమస్తం నాది, భూమిలో ఉన్న సమస్తం నాది, సముద్రం నాది, అందులో ఉన్న సమస్తం నాది అంటారు. అంటే ఇప్పుడు సముద్రంలో ఉన్న చేపలు, రొయ్యలు, పీతలు, కప్పలు పట్టుకొని ఈరోజు కోటీశ్వరులు అయిపోతున్నారు కదా? దేవుడు అంటాడు, ఆకాశం నాది, భూమి నాది, సముద్రం నాది, అందులో ఉన్న సమస్తము నా. అంటే ఆయన ఎంత ఐశ్వర్యవంతుడో మీరు ఆలోచించండి. మరి అంత ఐశ్వర్యవంతునికి ఎవరైనా అప్పిస్తారా? పోనీ అప్పు చేసేవాడు ఐశ్వర్యవంతుడు అప్పు చేస్తాడా? పేదోడు అప్పు చేస్తాడా? కదా? ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటదంటే, పేదలను కనికరించువాడు, బీదలను కనికరించువాడు, యెహోవాకి అప్పిచ్చువాడు అన్నాడు. స్తోత్రం చెప్పరాదు గట్టిగా? హల్లెలూయా. మీకు ఇంకొక వాక్యం పరిచయం చేస్తాం, చూడండి ఒక్కసారి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వాక్యం నుంచి చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 58:7 నుంచి. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుట, నీ ఆహారాన్ని ఆకలి గొనిన వారికి పెట్టటం, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండా, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదల్ని నీ ఇంట చేర్చుకున్నట్టు. ఎవరైనా చేర్చుకున్నారు అలాంటి భక్తులు? అరే అడుక్కు తినడు వచ్చాడు అనుకోండి, అరే నాడు నిలబెట్టు. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటే చూడండి, దానికి ఎంత త్యాగం కావాలి, ఎంత దైవికమైన హృదయం కావాలి కదా? దిక్కుమాలిన పేదల్ని ఇంట్లో చేర్చుకొని వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి ఆహారం పెట్టి వాళ్ళని మనం సంరక్షించాలంటే దానికి ఎంతగా మెచ్యూరిటీ మైండ్ కావాలో మీరు ఆలోచించండి. దైవికంగా చెప్తున్నా, అర్థమైందా? దిక్కుమాలిన వాళ్ళని నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, వస్త్రాన్ని ఇవ్వటం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. మంచిదే. ఇంకా అలాగున నీవు చేసినడలా నీ వెలుగు వేకువ చుక్కవలే, ఇలాగ నువ్వు చేస్తే నీ వెలుగు వేకువ చుక్కలాగా ఉదయిస్తుంది. స్వస్థత నీకు శీఘ్రం, ఆరోగ్యం కూడా శీఘ్రముగా చాలా త్వరగా నీకు వస్తుంది అన్నాడు. ఆరోగ్యం కూడా. నీ నీతి నీ ముందర నడుచును, నీ నీతి నీ ముందులో నడుస్తుంది. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగాన్ని కావలి కాస్తుందంటే ఎప్పుడు కూడా ఒక చక్కటి దేవుని యొక్క ప్రొటెక్షన్, కాపుదల ఉంటుంది. ఇంకా అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, అప్పుడు యెహోవా నువ్వు పిలవగానే ఉత్తరం ఇస్తాడు. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను, ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దాని. అంటే చూడండి, ఇక్కడ ఎన్ని ఆశీర్వాదకరమైన అనుభవాలు ఉన్నాయంటే, ఈ రోజున మనిషి యొక్క జీవితంలో వేకువ చుక్కలాగా ప్రకాశించలేకపోవటానికి, మనిషి యొక్క జీవితంలో రోగాల పాలైపోవటానికి, మనిషి యొక్క జీవితంలో ప్రార్థనకి జవాబు రాకపోవటానికి, మనిషి యొక్క జీవితంలో అన్ని నష్టాల బాటలో ప్రయాణం చేయడానికి ఏంటి కారణం? పైన దేవుడు ఒక మాట చెప్పి లింక్ పెట్టాడు కింద, బీదలను ఎవరైతే ఆహారములో నీ ఆహారాన్ని ఆకలి గొనిన వానికి ఇస్తే, నీ జీవితంలో సమస్యలో ఉన్నవాడికి, కష్టాల మధ్యలో ఉన్నవాడిని మరచిపోకుండా, నీ ముఖం తిప్పుకోనకుండా, దిక్కుమాలిన బీదల్ని నీ ఇంట్లో చేర్చుకొని పేదలకి గనుక నువ్వు సహాయం చేయగలిగే ఆ మనస్తత్వం గనుక నీ జీవితంలోకి వస్తే, ఇక్కడ దేవుడు ఏమన్నారంటే, నువ్వు ఒక వేకువ వెలుగు చుక్కలాగా ప్రకాశిస్తావు అన్నారు. చప్పట్లు కొట్టండి సంతోషంగా, కొట్టండి సంతోషంగా. అసలు ప్రకాశిస్తున్నాము మన జీవితాల్లో. కొన్ని సందర్భాల్లో ఏడ్చి ప్రలాపిస్తాం, అయ్యో ఈ రోగం ఎప్పుడు తొలగిపోతుంది, వ్యాధి ఎప్పుడు తొలగిపోతుంది, మన జీవితాల్లో కన్నీటికి ఎప్పుడు ముగింపు కలుగుతుందని చాలా సందర్భాల్లో మనం ఏడ్చి ప్రలాపిస్తాం. అయితే దానికి సమాధానం ఏంటో తెలుసా? నేను ఇంకా చెప్పాలంటే, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అక్కడ? మన జీవితాల్లో వేకువ వెలుగు చుక్కలాగా ప్రకాశిస్తామన్నారు. మన జీవితాలలో ఆ అనారోగ్యం తొలగిపోతుంది అన్నాడు. యెహోవా పిలువగానే ఉత్తరమిస్తుంది అన్నాడు. ఇంకా మన జీవితాల్లో అన్ని విధాలుగా దీవెనకరముగా అంటే ఇవన్నీ కూడా దీవించబడే అనుభవానికి ఒక నిదర్శనముగా, సాదృశ్యంగా మాట్లాడబడ్డాయి. అయితే మనం మరి ఎందుకు దీవించబడలేకపోతున్నామంటే ఒకటే లోపం. ఏంటా లోపం? మనం దీవించబడ్డాం, మనం దీవించబడ్డాం, మన పిల్లలు చాలా దీవెనకరంగా ఉన్నారు, మీరు దీవెనకరంగా ఉన్నారు. అయితే ఎక్కడైనా ఒకవేళ ఎలాంటి స్థితిలోనైనా మనకు పేదవాళ్ళు కనిపించిన సందర్భాలలో వాళ్ళు మన బంధువులే కానక్కర్లా. అర్థమైందా?
వాళ్ళు మన బంధువులే కానక్కర్లేదు. ఎందుకంటే పరలోకంలో ఒక రోజున ఒక సమావేశం ఏర్పరచబడితే గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా దేవుని సింహాసనం ముందు ఏర్పరచబడితే గొర్రెల్ని మేకల్ని దేవుడు పక్కన ఏర్పరిచి ఆ గొర్రెల్ని ఒకవైపున మేకలను ఒకవైపున పెట్టి అక్కడ దేవుడు ఎవరిని దీవించాడో గొర్రెలతో చెప్పాడా మేకలతో చెప్పాడా మహిమలోకి వెళ్ళండి అని? అమ్మా ఎవరితో? గొర్రెలతో. ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడు? అర్థం కాలేదా? చూపించమంటారా? రెఫరెన్స్ చెప్పమంటారా? సరే చూడండి, మీరు ఎందుకు చాలా డౌట్గా చూస్తున్నారు నా వైపున. అసలు పరలోకంలో గొర్రెలు మేకలు ఉంటాయా అన్నట్టుగా చూస్తున్నారు. చూడండి ఒకసారి 25వ అధ్యాయం మత్తయి సువార్త 34వ వాక్యం నుంచి 40 వరకు స్పీడ్గా చదవండి. మత్తయి సువార్త 25, 34 నుంచి 40. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినప్పటి మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన. చూడండి, దేవుడు ఎప్పటి నుంచి సిద్ధపరిచాడంట? లోకము ప్రారంభించబడిన ఆనాటి నుంచి ఎవరైతే ఇదిగో వాళ్ళు చక్కగా బీదల్ని కనికరిస్తూ బ్రతుకుతారో వాళ్ళ కోసం దేవుడు అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు మంచి రాజ్యాన్ని కట్టడం. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. ఓకే, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. ఆకలి కొన్నాడంట యేసయ్య, ఆహారం పెట్టేశారు. దప్పిగొంటే ఏమి ఇచ్చారు? దాహం ఇచ్చారా? ఇంకేమైనా ఇచ్చారా? దాహమే ఇచ్చారు. దాహం ఇచ్చారు, మంచిది. ఇంకా పరదేశినై ఉన్నానంటే ఆశ్రయం లేకుండా ఉన్నాను. పరదేశి అనగా ఏ ఆశ్రయము లేని వ్యక్తి. పరదేశిగా ఉన్నాను, నాకు చేర్చుకున్నారు, మంచిది. వస్త్రాలు లేకుండా దిగంబరినిగా ఉన్నాను, ఓకే మంచిదే. ఇంకా మంచిది. అంటే గొర్రెలు అంటే ఎవరు? నీతిమంతులు. వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది, ప్రభువా మేము ఎప్పుడు చేసామయ్యా, నువ్వు ఎప్పుడు వచ్చావు మా ఇంటికి? ఎప్పుడు వచ్చావు? ఎప్పుడు కాలింగ్ బిల్లు కొట్టావు? ఎప్పుడు ఆహారం అడిగావు? ఎప్పుడు వస్త్రాలు అడిగావు? ఎప్పుడు జైల్లో ఉన్నావు? ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు? ఎప్పుడు రోగిగా ఉన్నావు? మేము ఎప్పుడు చూడలేదే అన్నారు. డౌట్ వచ్చింది. అంటే ప్రభు ఏమన్నాడు? నేను దప్పిగ్గా ఉన్నాను, దాహం ఇచ్చారు. ఆకలితో ఉన్నాను, ఆహారం ఇచ్చారు. వస్త్రాలు లేకుండా ఉన్నాను, వస్త్రాలు ఇచ్చారు. పరదేశిగా ఉన్నాను, చేర్చుకున్నారు. చెరసాల్లో ఉన్నాను, నా దగ్గరకు వచ్చారు. రోగిగా ఉన్నాను, నన్ను ఇలా మాట్లాడారు దేవుడు పరలోకంలో. అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చి అడిగితే దానికి దేవుడు ఇచ్చిన క్లారిటీ ఏంటి? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకనికి చేసి తిరిగి గనుక. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి దేవునికి. సంతోషంగా చెప్పండి, బిగ్గరగా స్తోత్రం అని చెప్పండి. అంటే వీళ్ళు భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి చేశారని దేవుని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారంటే, వాళ్ళు భూమి మీద ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు చాలామంది ఆకలితో ఉన్నవాళ్ళు ఎదురయ్యారు, దాహంతో ఉన్నవాళ్ళు ఎదురయ్యారు, చెరసాల మధ్యలో ఉన్నవాళ్ళు ఎదురయ్యారు, పేదరికంలో దరిద్రతలో ఉన్నవాళ్ళు ఎదురయ్యారు, రోగాల మధ్యలో ఉన్నవాళ్ళు ఎదురయ్యారు, పరదేశుల వలె ఆశ్రయం లేని పేద స్థితిలో ఉన్న వాళ్ళు ఎదురైతే వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏదో కొంత సహాయం చేశారట. కొంత మాత్రమే చేశారు. కొంత ఆహారం పెట్టారు, దాహం ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు. చెరసాల్లో ఉంటే చూడ్డానికి వెళ్ళారు, గాయాల పాలైపోయి రోగులుగా ఉంటే ఏదో పరామర్శించేశారు, పరదేశుల్ని చేర్చుకుంటే ఇప్పుడు దేవుడు దాన్ని ఎవరికి ఈక్వల్గా మార్చారు? చేసింది ఎవరికి మీరు చెప్పండి అమ్మా? చేసింది ఎవరికి? దేవుడికి చేశారా? పేదోళ్ళకు చేశారా? పేదోళ్ళకు చేశారు కదా. దీన స్థితిలో దరిద్రతలో ఉంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కర్మగాలి ఏదో పేదరికంలో పడిపోయారు. అది వాళ్ళ జీవితంలో కలిసి రాలేదనుకుందామో, లేకపోతే ఇంకోటి అనుకుందామో, దేవునికి విరోధంగా బ్రతికితే మరొక ఆ దీన స్థితిలోకి వెళ్ళారు. ఏదన్నా కానీ పేదోళ్ళు, దరిద్రులు అయితే వాళ్ళు కంటబడ్డప్పుడు, వీళ్ళకి ఎదురైనప్పుడు వీళ్ళకి దేవుడిచ్చిన దానిలో కొంత వాళ్ళకు చేశారు. చప్పట్లు కొట్టండి గట్టిగాను, కొట్టండి సంతోషంగా. అయితే దేవుడు దేనికి ఈక్వల్ చేశాడంటే వాళ్ళకు చేశారు కనుక నాకు చేశారు అన్నాడు. చూడండి, మీరు లాజిక్ చాలా సందర్భాల్లో మర్చిపోతారు. చాలా సందర్భాల్లో మర్చిపోయి వాడికి చేస్తే మనకేమొస్తుంది, వీడికి చేస్తే మనకేమొస్తుంది, ఆ దరిద్రునికి చేస్తే మనకేమొస్తుంది అనుకుంటారు. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, నువ్వు పేదోడుగా నీ కంటబడ్డవాడు నీ స్నేహితుడైనా, నీ బంధువులైనా, రక్త సంబంధికులైనా, ఇంకా మరొకడైనా, రక్షణ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా, దేవుని వాక్యం చెబుతుంది నువ్వు వాడికి కొంత చెయ్యి చాపితే నీ పేరున అక్కడ పరలోకంలో అది రిజిస్టర్ అవుతుంది. ఆమె చెప్పండి గట్టిగా. నేను చెబుతాను, గట్టిగా ధైర్యంగా చెబుతాను, నా పేరున పరలోకంలో ఒక బ్యాంకుని దేవుడు తెరిచాడు. ఉంది. మీరు నమ్మినా నమ్మబోయిన నాకు వచ్చిన నష్టం ఏంటి? నా పేరులో పరలోకంలో
ఒక లాకర్ ఉంది, మీ పేరులో ఉందా? ఉందండి. ఎక్కడుంది? ఆ స్టేట్ బ్యాంకులో మా ఆయనకి ఒకటి ఉందండి, నాకు ఒకటి ఉందండి, మా అబ్బాయికి ఒకటి ఉందండి, ఇంకా పుట్టబోయే మా పిల్లాడికి కూడా ఇంకొకటి దాచిపెట్టామండి అంటారేమో కదా. అంటే ఈ లోకంలో నువ్వు ఎట్లా బ్రతికితే పరలోకంలో నీకు రిజర్వేషన్ ఉంటుందంటే, పేదలైన వాళ్ళకి నీ ఆహారంలో కొంత నువ్వు ఇస్తే పరలోకంలో ఆల్రెడీ అకౌంట్ అక్కడ దేవుడు ఓపెన్ చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఈ లోకంలో ఆ పేదలకి ఇవ్వటం మొదలు పెడతావో అప్పటి నుంచి అక్కడ అకౌంట్ ఓపెన్ అవుతుంది. అర్థమైందా? ఉందా? ఆ అకౌంట్ ఎంతమందికి స్థానం ఉంది అందులో? కొంతమంది చేతులు ఎత్తారు, మరి కొంతమంది మాకు భూమి మీద అకౌంట్లు ఎత్తి పట్టరో అక్కడ ఎందుకు అన్నట్టుగా చూస్తున్నారు నా వైపు. అర్థమైందా? రైట్. మీకు ఇంకొక మంచి ఒక భయం కలిగించే మాట చెప్పనా అమ్మా? చెప్పమంటారా వద్దా? గట్టిగా చెప్పండి. ఇక్కడ బైబిల్లో ఉన్నది ఏంటి అంటే ఒక చక్కని మాట రాయబడుతుంది. చూడండి ఒకసారి, ఆ మాట కూడా గమనించండి. లూకా సువార్తమానం 14వ అధ్యాయం 13వ వాక్యం చూడండి ఒకసారి. అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివారులను పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడు అవుదువు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగాను చెప్పండి, సంతోషంగా హల్లెలూయా. అంటే ఇక్కడ మీరు ఏమన్నాడంటే దేవుడు ఇక్కడ నీవు విందు చేయునప్పుడు, గట్టిగా చెప్పండి, బీదోళ్ళని, అంగహీనులు అంటే కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని పిలువు. ఎందుకు? వాడు తిరిగి మరలా నీకు చేయటానికి ఏమీ లేదు కనుక నీవు ధన్యునిగా మారుతావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి సంతోషంగా హల్లెలూయా. రైట్. మీలో ఎంతమంది ఇప్పటిదాకా విందు చేశారు చెప్పండి? అది ఏదైనా కానీ, పుట్టినరోజైనా కానీ, ఇంకా మీ మామయ్య గారు పోయిన దినమైనా కానీ, ఇంకా ఏంటి చెప్పరేంటి? విందు అంటే ఏంటి? ఫంక్షన్. బర్త్డే అని చెబుతావు కదా. బర్త్డే కానీ, లేకపోతే వివాహ దినోత్సవం కానీ, లేదా ఇంకొక దినోత్సవం ఏదన్నా కానీ చాలామంది మీరు విందు చేస్తారు కదా. మీరు ఎవరిని పిలుస్తారో నాకు ఒక మాట చెప్పండి. ఎవరిని పిలుస్తారు? ఇంకెవరిని పిలుస్తామండి? ఫాదరే నిన్నే కదా అంటావు. అంటే నన్ను పిలవని భక్తులు కూడా కొంతమంది ఉంటారు అనుకోండి. ఆయన ఎందుకులే వచ్చినంత మళ్ళీ బిర్యానీ పెట్టాలి ఆయనకి, ఆయన వస్తే మళ్ళీ మనకు నష్టం అయిపోతుంది అని కోణంలో ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. సరే, జనరల్గా నేను చెబుతున్నా, మీరు విందు చేస్తే ఎవరిని పిలుస్తారు? పాస్టర్ గారి సంగతి పక్కన పెట్టాను, కొంత చెప్పు. ఎవరిని పిలుస్తారు? మీకు బాగా దగ్గర సంబంధులు ఎవరైతే ఉంటారో కదా, మీ నాన్న వాళ్ళ తరపునో, మీ అమ్మ వాళ్ళ తరపునో, లేదా ఇంకా చెప్పట్లేదు మీరు, ఎందుకు డల్ అయిపోయారు? మీ స్నేహితులనో, లేదా మీ పరిచయస్తులనో, లేదా మీకు ఎవరైనా ఉపకారం చేసిన వాళ్ళు ఉంటారు చూడండి. గతంలో 1,00,000 రూపాయలు కావాలంటే 2 లక్షలు ఇచ్చి ఉంటాడు చూడండి, అన్ని పిలుస్తావు అర్జెంటుగా కదా. ఏ రాజకీయ నాయకుల్లో, ఏ పెద్దోళ్ళనో. ఈ మధ్య నాకు ఒక దైవజనుడు చెప్పింది ఏంటంటే, మందిరం పక్కనే వాళ్ళ ఇల్లు దుర్మార్గుడు. చూడండి వాడు ఎంత దుర్మార్గుడు. వాడు ఒకరోజు నా ఫంక్షన్ చేశాడు, నాకు చాలా బాధ అనిపించింది. ఆయన కూడా బాధపడ్డాడు అనుకోండి. నాకు బాధ అనిపించింది ఏంటంటే, వాడు ఏదో విందు చేశాడట మందిరం పక్కన. ఎడమ వైపున, కుడివైపున వాళ్ళ ఇల్లు ఉంటుంది మందిరానికి. కుడివైపున మందిరం కుడివైపున ఒక గట్టిగా 4 అడుగులు వేస్తే వస్తుంది ఇల్లు. 1 నిమిషం మందిరానికి వాళ్ళ ఇంటికి ప్రయాణం చేయటం. వాడు విందు చేశాడు. మీరు వినండి. విందు చేసి రాజకీయ నాయకుల్ని పిలిచాడు, విందు చేసి త్రాగుబోతుల్ని పిలిచాడు. మందిర విశ్వాసి విందు చేసి వాడికి ఎవడెవడో పరిచయస్తులు ఉంటాడు చూడు లోకంలో, ఆ రాజకీయ పిలవద్దని కాదు నేను చెప్పేది, మంచిదే పిలవండి, తప్పులేదు, పిలవద్దని కాదు. కానీ ఆ త్రాగుబోతుల్ని, వాళ్ళని, వీళ్ళని పిలిచాడండి. మీరు వినండి. పిలిచి బాగా బిర్యానీ పెట్టాడు, తినటానికి, తాగటానికి అన్ని పోసాడు. ఎంత విచిత్ర, ఎంత బాధాకరమైన విషయం అంటే, ఆ మందిరంలో ఒక దైవజనుడు ఉన్నాడు. అక్కడ ఆ మందిరంలో వాళ్ళకు వాక్యం చెప్పి, ప్రార్థన చేసి, ఉపవాసాలు ఉండి వాళ్ళ కోసం ప్రయాసపడే వాక్యం చెప్పే దైవజనుడు ఉంటే, ఆ దైవ సేవకుడి దగ్గర సిస్టర్స్ లేరు, బ్రదర్స్ లేరు. ఏదో బ్రదర్ అని ఉన్నాడు, కొంచెం అన్నం చేసి పెడతాడు అనుకోవడానికి, అది కూడా లేదు. పాస్టర్ దగ్గర సిస్టర్లు లేరు, బ్రదరు లేడు, పరిచారకులైన విశ్వాసులు లేరు. చూడండి, ఆ దైవజనుడు బిక్కుమంటూ చేసుకునే ఓపిక లేక, పెద్ద వయసు 40 సంవత్సరాలు ఉంటాయి.
పెద్ద వయసు సమర్పించబడిన దైవజనుడు. ఒక 45 సంవత్సరాలు అంటే చూడండి, అంత చక్కగా విందు చేసుకొని శుభ్రంగా తిని తాగుతూ ఆ మందిరంలో ఉన్న దైవ సేవకుడికి కనీసం అంత అన్నమన్నా తీసుకెళ్దాం, ఎలాగ విందు చేస్తున్నాం కదా, కొంచెం దైవ సేవకుని కూడా తీసుకొని, వాళ్ళకి తెలుసు దైవ సేవకునికి అక్కడ సిద్ధపరిచే వాళ్ళు ఎవరు లేరు, ఆయన పెద్ద వయసు, అది కూడా ఆయన చేసుకోలేడన్న సమాచారం తెలిసి కూడా శుభ్రంగా చేసుకొని వాళ్ళని వీళ్ళని తాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని, వ్యభిచారుల్ని అందరినీ పిలిచి విందు చేశాడు. కానీ ఈ దైవ సేవకునికి కనీసం అంత అన్నం కూడా పెట్టలేదు. ఆయన చెప్పి నాతో చాలా బాధపడ్డాడు, ఇట్లాంటి విశ్వాసుల మధ్యలో సేవ చేస్తున్నానండి మాస్టర్ గారు, గనులండి వీళ్ళని చెప్పాడు. చూడండి ఎంత సిగ్గుచేటు కదా. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, నువ్వు విందు చేస్తే పేదవాళ్ళని పిలవండ్రా, దిక్కులేని వాళ్ళని పిలవండ్రా అని దేవుడు ఇంత చక్కగా క్లారిటీగా ఇస్తుంటే, అసలు నువ్వు వాళ్ళకి ఇచ్చిన విలువైన నీ దైవ సేవకునికి ఇస్తున్నావా? అర్థమైందా? వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ విలువ కానీ, రెస్పెక్ట్ కానీ, అయ్యో మా కోసం సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చి మా కోసం ప్రయాసపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మాకు మా చక్కటి ఆత్మ సంబంధమైన ఉపదేశాలు బోధిస్తున్నారు, మా ఆత్మ తప్పిపోకుండా దేవునికి మేము దూరం కాకుండా, మా జీవితాల్లో బలహీనమైపోకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని వాక్యం చేత బలపరుస్తున్నారు, మా దైవ సేవకుని మేము చూడాలన్న ఆలోచన అసలు ఈ రోజున ఎంతమంది విశ్వాసులకు అంది మీరు ఆలోచించండి. అర్థమైందా? మీరేదో మాకు తెచ్చిపెట్టాలని కాదు, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ సంఘము ద్వారా, ఇక ఈ సంఘములో దేవుడు నిలబెట్టిన దైవ సేవకుని ద్వారా మేము దీవించబడలేదు అని ఎంతమంది చెబుతారు చెప్పండి చూద్దాం. ఈ సంఘం ఉంది కనుకనే దైవజనుడు ఇక్కడ నిలబడ్డాడు కనుకనే, వాక్యం బోధిస్తున్నాడు కనుకనే, దైవజనుడు శ్రమల్లో, కన్నీళ్ళలో, బాధల్లో నలిగిపోతున్నాడు కనుకనే నీకు మంచి వాక్యం అనబడే ఆహారం దొరుకుతుంది. ఈ వాక్యం అనబడే ఆహారం చేత నువ్వు పటిష్టంగా ఇదిగో నేటి వరకు స్థిరంగా నిలబడ్డు. దూరమై చూడు తెలుస్తుంది, నీ జుట్టు ఊడిపోకపోతే నన్ను అడుగు. సంఘానికి, సహవాసానికి 1 సంవత్సరం సెలవు పెట్టి ఎక్కడన్నా వేరే చోటుకి వెళ్ళి నువ్వు బలపరచబడదామని చూడు, నీకు అప్పుడు తెలుస్తుంది దైవజనుని యొక్క విలువ, నీకు అప్పుడు తెలుస్తుంది. అర్థమైందా లేదా? నువ్వు 1 సంవత్సరం రోజుల పాటు సంఘం నుంచి బయట దూరంగా ఉండి చూడు, వాక్యపు విలువ, వాక్యం యొక్క శ్రేష్టత, అది ఎంత శ్రేష్టమైందో, దేవుడు ఎంత శ్రేష్టమైన ఉపదేశాన్ని నీకు ఇచ్చాడో నీకు అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు సమృద్ధిగా చక్కగా ఆహారాన్ని సిద్ధపరిచాడు కదా. మంచి దైవ సేవకులు దేవుడు ఇస్తే చక్కగా వాళ్ళు ప్రయాసపడి బోధిస్తున్నాడు, నిన్ను కడుతున్నాడు, నీకు విలువ అర్థం కావటం. అర్థమైందా? వాక్యం చెప్పేది ఏంటంటే, నీకు దీవెన కలగాలి అంటే మార్గం ఏంటి అమ్మా? దీవించబడాలి అంటే దయా దృష్టి కలిగిన వాడు తన ఆహారములో కొంత దరిద్రులకి, పేదలకి, అంటే కొంత ఏదైనా కానీ నీ జీవితంలో నీవు కలిగి ఉన్న దానిలో కొంత పేద ప్రజలకి ఇవ్వాలి. ఈ అనుభవాన్ని మీరు బైబిల్లో యోబు జీవితంలో మీరు గమనిస్తారు. యోబు యొక్క జీవితంలో మీరు గమనిస్తే, యోబును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే బైబిల్ సెలవిస్తుంది, మొదట ఉన్న దానికంటే 2 అంతలుగా ఉందా. పదాన్ని ఎప్పుడైనా చదివారు బైబిల్లో? ఎంతమంది చదివారు? దాదాపుగా అందరికీ తెలుసు కదా. యోబు గ్రంథం చివరి అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ రాయబడుతుంది, దేవుడు యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అంతలుగా ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అనగా అర్థం ఏంటి? దీవెన కదా. ఎందుకు ఆశీర్వదించాడు యోబుని అంటే బైబిల్లో చక్కగా యోబుని గురించి రాయబడుతుంది. యోబు గ్రంథం 31వ అధ్యాయం 16వ వాక్యం, 18, 22 ఈ 3 మాటలు గమనించండి, లేదా 16 నుంచి కంటిన్యూ చేయండి కొన్ని మాటలు. 16వ వాక్యం 31వ అధ్యాయం 16 నుంచి. బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను, బీదలు ఇచ్చయించిన అనగా కోరుకున్న దాన్ని నేను బిగబట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపచేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడలను. చూడండి, మరి మీరు చేస్తున్నారా అట్టగా? ఒంటరిగా భోజనం చేస్తున్నారా? తల్లిదండ్రులు లేని వారికి మీ అన్నంలో కొంత ఏమన్నా పెడుతున్నారా? కానీ యోబు అట్లా చేయాలి. ఏం చేశాడు? నా తల్లిదండ్రులు లేని వారికట తన అన్నంలో కొంత పెట్టేశాడు. ఎవడైనా వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రం లేకపోవడం నేను చూడగను. వారి దేహములు నన్ను దీవింపకపోయిన, అంటే వాళ్ళ దేహాలు దీవించాలంటే ఈయన ఏం చేసి ఉండాలి అక్కడ కదా? వస్త్రాలు ఇచ్చి ఉండాలి. వస్త్రహీనులకు వస్త్రాలు, బీదలకి వస్త్రాలు ఇచ్చి ఉండాలి కదా. ఇంకా వారు నా గొర్రెల బొచ్చు చేత వేడి పొందకపోయిన ఎడలను, గుమ్మములో సహాయం దొరుకుననుకొనిన తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక. ఎవరైనా అంటారట్టగా? నా ఎముకలు ఇరిగిపోవునుగాక అంటారా?
ఏంది అన్నాను చూద్దాం ఒకసారి. ఊరుకో ఫాదర్ నువ్వు మరి అంటావు కదా. ఎవరన్నా కోరుకుంటారా నా ఎముక ఇరిగిపోవునుగా? కానీ ఇది చెప్పరేంటి? నా చెయ్యి, నా యొక్క లేదా ఎడ చెయ్యి కానీ కుడి చెయ్యి కానీ ఎముక ఇరుగునుగా అంటారా? అట్లా ప్రార్థన చేస్తారా? చేస్తారా నిజంగా ఎవరైనా? అసలు ఏ పిచ్చోడు కూడా చేయడు. కానీ యోబు ఏమంటాడంటే అట్లా ప్రార్థన ఎందుకంటే నేను ఒకవేళ పేదలకి బీదలకి వస్త్రహీనులకి నేను అలా చేయకపోతే నాకు ఇలాగ జరుగునుగాక అంటాడు. అంటే ఎంత ధైర్యం ఉంటే చేస్తాడు ఆ ప్రార్థన కదా. అంటే ఆ ప్రార్థన చేస్తున్నాడంటే అసలు యోబులో అట్లాంటి గుణాలు లేదు కనుక ఏది జరగదు అనే ధైర్యం యోబుకి ఉంది కనుక అట్లా ప్రార్థన చేశాడు. ఇంకా చదవమ్మా. అలాగూ చేయలేదు. నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావంతో నన్ను భావించి. చూడండి ఎట్లా రాశాడు, దిక్కులేని వాడు. యోబు ఇంట్లో ఎట్లా బ్రతికాడంట, ఎట్లా పెరిగాడంట, ఎట్లా పెరిగాడు? అసలు ఇతనే నాకు తండ్రి అనేటువంటి పూర్తి ఒక శ్రేష్టమైన గుణం చేత దిక్కులేని వాడు యోబు ఇంట్లో పెరిగాడంటే యోబు ఎట్లా ట్రీట్ చేసి ఉంటాడు వాళ్ళని అమ్మా? తల్లిదండ్రి లేని వారిని ఒకవేళ కొన్ని సందర్భాలలో మీరు చేరదీసి పెంచాలంటే ఎట్లా పెంచుతారు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేస్తారా తల్లిదండ్రులు లేని వాడిని? ఏ చెప్పరేంటి? ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పడేసి మీ వాడిని ఏమో గవర్నమెంట్ స్కూల్లో వేస్తారా ఏంటి? ఉదాహరణ చెబుతున్నా. మీ సహోదరుని యొక్క పిల్లలు దిక్కులేని పిల్లలు అనుకోండి, వాళ్ళని పెంచవలసిన బాధ్యత మీదే అనుకోండి. మీకు 2 పిల్లలు ఉన్నారు, మీ సహోదరునికి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ బాధ్యత కూడా మీ మీదే ఉంది. మీరు 4 చదివించాలంటే ఎట్లా చదివిస్తారు? నేను చెప్పనా? ఆ తల్లిదండ్రి లేనోడిని తీసుకెళ్ళి ఎక్కడో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఎక్కడుందని ఎతికి ఏంటి? అంతేనా కాదా? నేను చెప్పేది 100% నిజం. ఏ స్కూల్ కోసం వెతుకుతాం? చెప్పట్లేదు, నేను చెప్పిందే చెప్పండి. అది సాంఘిక సంక్షేమ గురుకుల గిరిజనుల అది ఎక్కడుందా అని గూగుల్లో సెర్చ్ చేసి గూగుల్ తల్లిని అడిగి ఆ గూగుల్ తల్లి చెబితే డైరెక్ట్గా అడిగి వెళ్ళిపోయి అక్కడ జాయిన్ చేసి ఒరే ఇడే ఉండు బాగా చదువుకో ప్రయోజకుడిగా అని ఆడికి ఏదో కొన్ని మాటలు చెప్పి నీ పిల్లల్ని ఎక్కడేస్తావు కదా. కానీ యోబుకి ఈ గుణం లేదు. తల్లిదండ్రులు లేని వాళ్ళట ఆ యోబు యొక్క ఇంటిలో తండ్రి భావంతో పెరిగారు. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టండి సంతోషంగా. అదే కాదు కానీ బీదలకి పేదలకి వస్త్రహీనులకి రకరకాల సమస్యల్లో ఉన్న వాళ్ళకి యోబు చెయ్యి చాపాడు గనుకనే యోబును దేవుడు 2 దీవెనలతో నింపారు. చప్పలు కొట్టండి సంతోషంగా, చెప్పండి విశ్వాసంతో స్తోత్రం చెప్పండి. అట్టి మనసు మనకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అయిపోలేదు, ఇంకా చాలా ఉంది చెప్పనా? అయిపోయిందేమో, ఫాదర్ వదిలేసి వెళ్ళి అనుకున్నట్టున్నారు కదా. చూడండి, దీవెనకు మార్గం, అందులో మొదటి సమాధానం ఏంటి అంటే దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారములో కొంత దరిద్రులకి పేదలకి దిక్కునోళ్ళకి విధవరాలకి ఇస్తారు. ఇక్కడ సమాధానం ఏంటి అంటే అట్టివాడు దీవెన పొందుతారు. ఎట్టివారు? అట్టివారు అనగా ఆహారములో పేదలకి బీదలకి విధవరాళ్ళకి లేదా దరిద్రులకి లోకంలో ఉన్న వాళ్ళకి నీ యొక్క సమృద్ధిలో నుంచి కొంత నువ్వు చెయ్యి చాపగలిగే మనస్సు ఇది కనుక నువ్వు అలవర్చుకోగలిగితే నిశ్చయముగా నీవు దీవెన నొందుదువుగాక. చెప్పండి గట్టిగా. మీకు ఇంకొక మాట చెప్పాలంటే పేదలని కనుక మనం చూసి ధిక్కరించి వాళ్ళని కనుక త్రోసివేసి ఇలా కనుక మనం చేస్తే బైబిల్ చెప్పేది ఏంటంటే యెహోవాను అలాంటి వ్యక్తులు అవమానపరిచిన వ్యక్తులతో సమానం అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు మనం అలాంటి గుణం కనుక కలిగి ఉంటే మన జీవితాలలో ఎన్నటికీ దీవెన పొందలేం. ఆమె చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. ఇంకొక రెఫరెన్స్, 2 రెఫరెన్స్లు ఇచ్చి నేను ముగించేస్తాను. చూడండి, సామెతల గ్రంథం 28:20 వాక్యం త్వరగా చూడండి. సామెతలు 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వ్యక్తులకు దీవెనలు మెండుగా కలుగు. ఎవరికి కలుగుతాయి చెప్పండి? మీ ప్రక్కనలతో చెప్పండి. ఎవరికి దీవెనలు కలుగుతాయి? ప్రక్కనలతో చెప్పండి, నాతో కాదు. నీ ప్రక్కన ఎవరుంటే అలాగే చెప్పు. ఏమని చెబుతావు? నమ్మకమైన వ్యక్తిగా ఉంటే నీకు దీవెన కలుగుతుంది అని చెప్పు. వాళ్ళు అంటారు సన్యాసి మోహన్ నువ్వు ఉన్నావు అసలు కదా. నీవు నమ్మకంగా ఉంటే చెప్పు. మీ పక్కనలతో చెప్పండి,
నమ్మకంగా నీవు ఉంటే నీకు దీవెన కలుగుతుంది. ఆమేన్. అంటే ఇప్పుడు ఎవరు నమ్మకంగా ఉంటే వాళ్ళకే, ఇక అందులో డౌట్ లేదు. నేను నమ్మకంగా ఉంటే నాకు దీవెన, నీవు నమ్మకంగా ఉంటే నీకు దీవెన, నీ ఆరాధన నమ్మకంగా ఉంటే దీవెన, నీ పరిచర్య నమ్మకంగా ఉంటే దీవెన, నీ ప్రార్థన, నీ భక్తి, నీ విధానాలన్నీ కూడా నమ్మకముగా నీవు అందులో ఉండగలిగితే నీకు దీవెన. చెప్పండి గట్టిగా. బైబిల్లో ఉన్నది ఏంటంటే కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువ, అంటే నమ్మకం అనబడేది సడన్గా వచ్చేది. అర్థమైందా? సడన్గా దేవుడు తాడు గట్టి ఆకాశంలో నుంచి ఆర్డర్ పెట్టి దింపడు. నమ్మకమైన స్వభావం అనబడేది మన జీవితాల్లో దేవుణ్ణి తెలుసుకున్న స్థితిలో, ఆ దీన స్థితిలో నుంచే మొదలవుతుంది కదా. ఎందుకంటే బైబిల్ చెప్పేది ఏంటంటే నువ్వు కొంచెములో నమ్మకంగా ఉంటే ఎక్కువ స్థితిలోకి వెళ్ళినా కూడా నమ్మకంగా ఉంటావు అంటాడు. అంతేగాని నమ్మకత్వం అనబడేది ఇప్పటికిప్పుడు రాదు. నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు లేదా 25. మరి ఈ 25 సంవత్సరాల జీవితాన్ని గమనించుకుంటూ వస్తే ఎన్నిసార్లు నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నావంటే, ఎన్నిసార్లు నమ్మకస్తుడివి, ఎన్నిసార్లు అపనమ్మకస్తుడివి అంటే ఇందులో ఎన్ని ఓట్లు అపనమ్మకానికి పడతాయి అంటే అసలు నీ తలలో ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు నమ్మకస్తుడివా, దొంగోడివా, అపనమ్మకస్తుడివా అని లెక్క తేల్చడానికి నీ తలలో ఉన్న వెంట్రుకలు కూడా సరిపోవు. అన్నిసార్లు అపనమ్మకస్తుడిపై నమ్మకత్వాన్ని పోగొట్టుకొని జీవితంలో అపనమ్మకమైన స్వభావము కలిగిన సందర్భాలు నీ జీవితంలో అన్ని విధాలుగా మీ పరీక్షించుకుని నేను ఒక్కటే చెప్పను. నమ్మకత్వం అనబడేది భక్తి, విశ్వాసం, పరిశుద్ధత, ప్రార్థన, మన జీవిత అనుభవాలు, మనమిచ్చే కానుకలు, మనమిచ్చే దేవుని కోసం చేసే ప్రతి అనుభవాన్ని పోల్చుకుంటే ప్రతి దానిలో మీరు ఒక్కసారి వివేచించండి. ఎన్నిసార్లు నమ్మకస్తుడివి, ఎన్నిసార్లు దొంగోడివి అంటే దేనికి ఓట్లు ఎక్కువ పడతాయి? చెప్పరు, పొరపాటును కూడా చెప్పరు కదా. ఆ పోనీ ఎన్నిసార్లు నమ్మకంగా ఆదివారం ఆరాధనకి క్రమం తప్పకుండా వచ్చావు చెప్పు అమ్మా. ఎన్ని ఓట్లు పడతాయి దానికి? అది కూడా చెప్పరు. ఎందుకంటే నీకు ఏదో అనారోగ్యం వచ్చేసి అసలు కాలు తీసి బయటికి పెట్టలేని స్థితిలో ఆగిపోతే నేను దాని గురించి ఏం మాట్లాడుతాంలా. నీకు బాగా అనారోగ్యం వచ్చేసి ఇక మంచంలోంచి లెగలేని పరిస్థితి వచ్చేసి నువ్వు ఇంకా ఒకవేళ పూర్తిగా బలహీనంగా ఉండి రాలేకపోతే ఆ లెక్క నేను చెప్పడం లేదు. అర్థమైందా? నీకు ఆరోగ్యం ఉండి, అవకాశం ఉండి, అన్నీ ఉండి, ఎందుకంటే ఎంత మంచి భక్తులు ఉన్నారంటే వాళ్ళు ఆ లోక సంబంధంగా ఏదైనా ఫంక్షన్ వచ్చిందనుకోండి, దేనికి వేస్తావు నీ ఓటు అంటే ఆ ఫంక్షన్కే. మరి ఎట్టా పోగొట్టుకోమంటావు అండి పాటరా మా బంధువుల్ని? నీ డైలాగ్ అది. ఎట్ట పోగొట్టుకోమంటావండి అంటే దేవుడు కూడా అట్టగే అంటాడమ్మా, నమ్మకస్తురాలు అయితేనే నేను దీవిస్తానమ్మా అంటాడు. అంతే. ఇక అర్థమైందా? మీరు ఒక్కటి ఎప్పుడైనా ఆలోచించారా? పాస్టర్లకు ఎప్పుడు రోగాలు రావా? ఆదివారం పూట మైకులు పట్టుకుని సాగు కొట్టేస్తుంటారు. చెప్పండి, పాస్టర్లకు ఎప్పుడు రోగాలు రావా? ఆదివారం పూట వస్తాయి, రావా? మరి ఏ రోజైనా మీరు చూసారా మీ పాస్టర్ గారు రూమ్లో దుప్పటి కప్పుకొని పడుకున్నట్టుగా? చెప్పండి, చూసారా? మీకు ఒక్కరికే వస్తుంది రోగాలు, మీకు ఒక్కరికే బలహీనతలు వస్తాయంటే పాస్టర్స్ కూడా మనుషులే, దైవజనులు కూడా మనుషులే. వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ప్రకృతి రీతిగా రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బలహీనతలు వస్తాయి. మరి ఏ రోజు కూడా వాళ్ళు బలహీనంగా ఆదివారం పూట పడుకున్నట్టుగా తెలియదే. అర్థమైందా? ఏ రోజు కూడా మరి దేవుని సంఘములోకి రాకుండా ఉండరు అంటే కారణం ఏంటి అంటే మేము ఒకటే ప్రార్థన చేసుకుంటాం, ఏదనగా నీ సన్నిధిలో మేము కనబడాలి. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి సంతోషంగా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీకు ఒక ఇద్దరు వ్యక్తుల్ని పరిచయం చేస్తాను. ఒక వ్యక్తి పేరు ఏంటంటే హనన్య. అన్నాడు ఒకసారి. హనన్య నెహెమ్యా కాలంలో కనిపిస్తాడు. హనన్య అనబడే ఒక యవనస్తుడు కనిపిస్తాడు. మరొక వ్యక్తి పేరు ఏంటంటే గెహాజీ. ఇతను కూడా ఎలీషా కాలంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఇతని పేరు గెహాజీ. ఇద్దరి యొక్క చరిత్ర మీరు గమనిస్తే ఒక వ్యక్తిని గురించి బైబిల్ ఇచ్చే సాక్ష్యం, హనన్యాని గురించి బైబిల్ ఇచ్చే సాక్ష్యం ఏంటంటే అతను చాలా నమ్మకమైన వ్యక్తి. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టండి సంతోషంగా. హనన్య అనబడే వ్యక్తిని గురించి బైబిల్లో మీకు నెహెమ్యా గ్రంథంలో 7వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. ఈ హనన్య గురించి ఏమని రాయబడిందంటే అతను చాలా నమ్మకమైనటువంటి మనుష్యుడు అన్నాడు. ఎవరు? హనన్య కదా. మీరు ఒక్కటి లాజిక్ ఆలోచించండి. ఈ హనన్య బ్రతికినప్పుడు అతను ఒక్కడే బ్రతికాడు, అతని చుట్టూరా చాలామంది ప్రజలు ఉన్నారు. బోల్డ్ మంది ఉన్నారు.
అతను వాళ్ళ మధ్యలో బ్రతికిన ఒక సామాన్యమైన వ్యక్తి. అదే కోణంలో గెహజీ దగ్గరికి వస్తే గెహజీని గురించి ఏమని రాయబడిందంటే, ఈ గెహజీ ఒక మంచి, ఏం చెప్పాలంటే ఆ దైవజనుడుకున్న చరిత్ర ఏంటి అంటే మామూలు దైవజనుడు కాదు. ఎలీషా అనబడే పేరు మీరు విన్నారా? ఈ ఎలీషాను గురించి బైబిల్లో మీరు చూస్తే చాలా శ్రేష్టమైన, శక్తి కలిగిన, అద్భుతమైన సేవ చేసిన ఒక మంచి దైవజనుడు. అయితే అలాంటి దైవజనుని దగ్గర ఒక చిన్న దైవజనుడు సేవ చేస్తున్నాడు. అతని పేరు గెహజీ. అర్థమైందా? మీరు చూడండి, ఒకసారి మీరు గమనిస్తే ఎలీషా యొక్క ప్రసంగాలు కానీ, ఎలీషా యొక్క జీవితాన్ని కానీ మీరు గమనిస్తూ వస్తే చాలా శ్రేష్టమైన ప్రసంగం చేసేవాడు, శ్రేష్టమైన అద్భుతమైన దేవుని కృప కలిగిన వాడు, అభిషేకము కలిగిన వాడు, అంత శ్రేష్టమైనటువంటి దేవుని కోసం బలమైన సాధనముగా వాడబడే ఒక మంచి గొప్ప దైవజనుడు. మీరు చెప్పండి, ఇప్పుడు హనన్యాకు అలాంటి దైవజనుడు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఒక సామాన్యమైన గుంపులో ఒక సామాన్యమైన యవనస్తుడు హనన్య. అయితే ఈ గెహజీ ఎవడంటే ఒక మంచి గొప్ప అభిషేకము కలిగిన దైవజనుని దగ్గర సేవ చేసే ఒక చిన్న దైవజనుడు అనుకోండి. మరి ఈ యొక్క గెహజీతో కానీ హనన్యాని పోలిస్తే ఈ హనన్యాకి ఉపదేశము కానీ, వాక్యము కానీ, ఆత్మ ప్రత్యక్షత బోధించగలిగిన దైవజనుడు ఉన్నాడా? హనన్యాకు ఉన్నాడా? ఏంటంటే చెప్పరు, లేరు. అక్కడేం రాయబల్లా హనన్య ఒక దైవ సేవకుడి దగ్గర ఒక చిన్న దైవజనుడుగా ఉన్నాడు అని ఏం రాయబడాల. మరి గెహజీ గురించి పరిచయం చేస్తే ఏమన్నా అక్కడ మొదలు పెడతాడంటే, ఈ గెహజీ గురించి ఏమంటే ఎలీషా యొక్క పరిచారకుడైన గెహజీ అంటే ఒక గొప్ప దైవజనుడి దగ్గర ఉన్నప్పుడు ఆ దైవజనుడు ఎంత మంచి ఉపదేశాలు చేసి ఉంటాడు. ఒక చిన్న లాజిక్ చెప్తాను, ఎందుకంటే అక్కడ వాక్యం ఉంది. దైవజనుడు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? వాక్యం ఉన్నట్టు లేదా? చెప్పరేంటి? ఒక దైవజనుడు అక్కడ ఉన్నాడు అంటే ఆ దైవజనుడి ద్వారా వాక్యం బోధించబడుతుంది. మరి మంచిదే. మరి ఈ దైవజనుడు బోధించిన వాక్యాలన్నీ గెహజీ ఎక్కడ పెట్టి ఉంటాడు? అమ్మా అర్థం కాలేదా? ఇప్పుడు దైవజనుడు అక్కడ అనేక వాక్యాలు బోధించాడు, అనేకమైన అద్భుతాలు గెహజీ చూశాడు, అనేకమైన వాక్య సందేశాలు విన్నాడు. అసలు ఆ దైవజనుడు ఏంటి, అతని ఉపదేశం ఏంటి, అతని యొక్క మాట తీరు ఎలా ఉంది, అతని యొక్క హృదయం ఏంటి, అతను దేనికి ప్రాధాన్యత ఇస్తాడు, దేనికి ప్రాధాన్యత ఇవ్వడు, అతని జీవితం ఏంటి, అతని మనుగడ ఏంటి అనేది చాలా స్పష్టంగా కనులతో గెహజీ చూశాడు. మీకు ఉదాహరణకి చెప్పాలంటే, ఒక రోజున ఒక వ్యక్తి ఈ ఎలీషా ద్వారా స్వస్థత పొందాడు కదా. కుష్టి వ్యాధి కలిగిన నయమాను స్వస్థత పొంది కానుకలు తీసుకొచ్చి ఎలీషాకి ఇద్దాం అనుకున్నాడా? చెప్పండి. అనుకున్నాడా? నయమాన్, అతనికి కుష్టి వ్యాధి. ఒక రోజున దైవ సేవకుని దగ్గరకు వస్తే అక్కడ దేవుడు అతనికి బాగు చేశాడు, స్వస్థతనిచ్చాడు. కృతజ్ఞతగా నయమాన్ ఏం చేశాడంటే ఏదో కొంత వెండి, బంగారాలు, డబ్బు ఇచ్చేద్దాం అనుకున్నాడు. అప్పుడు దైవజనుడు ఏమన్నారంటే, నాకేది అక్కర్లేదు అన్నాడు. మంచిదే. ఇప్పుడు ఈ మాట పలుకుతున్నప్పుడు ఈ గెహజీ అక్కడ వినుంటాడా లేదా? చెప్పండి, వినుంటాడా లేదా? అంటే దైవజనుడు ఏంటి, అతని గురి ఏంటి, అతను ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా జీవిస్తున్నాడు, ఏ మార్గంలో ఉన్నాడు, దైవజనుడు ఎంత నమ్మకస్తుడు, ఎంత అపనమ్మకస్తుడు, ఇదంతా కూడా పూర్తిగా గెహజీ చూశాడు. కానీ గెహజీలోకి వచ్చిందా? ఆ గుణం వచ్చిందా? అంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ఈరోజున దేవుడు సంఘములకు చక్కటి దైవ సేవకుల్ని ఇస్తున్నారు. మంచిగా వాక్యాన్ని బోధించగలిగినటువంటి సేవకుల్ని, ఉపదేశకుల్ని, భారము కలిగిన సేవకుల్ని, సమర్పించబడిన సేవకుల్ని దేవుడు ఇచ్చినప్పటికీ ఈరోజున నమ్మకమైన విశ్వాసులుగా ఎంతమంది బ్రతుకుతున్నారు? ఆ గెహజీ స్థానంలో సంఘాన్ని పెట్టుకోండి, ఆ గెహజీ స్థానంలో పరిచారకుల్ని పెట్టండి, గెహజీ స్థానంలో పాట పాడే వ్యక్తుల్ని పెట్టండి, గెహజీ స్థానంలో ఆరాధకుల్ని పెట్టండి, గెహజీ స్థానంలో రక్షణ పొందిన విశ్వాసులందరినీ పెట్టుకోండి. మీకు ఉపదేశం లేదా? ఉందా లేదా? ఏం చెప్పరు? ఉపదేశం లేదంటే చెబుతున్నావు, పాస్టర్ గారు లేదంటే చెబుతున్నావు, వాక్యం పాస్టర్ గారు చెప్పటం లేదంటే బలి చెబుతాడని మా పాస్టర్ గారు అంటున్నావు. మేము మరి ఇంత ఉపదేశం ఉండి కూడా మరి ఇంతకాలం నమ్మకమైన స్వభావం ఇంకా నీకు రాలేదంటే అసలు నువ్వు ఇంతకాలం నటించినట్లా, జీవించినట్లా? అమ్మా, గెహజీ గురించి అక్కడ ఏమని రాయబడిందంటే, దైవజనుడు నయమానికి చెప్పి పంపించేసి నాకు ఏది అక్కర్లేదురా బాబు వెళ్ళిపో అని చెప్తే నయమాన్ వెళ్ళిపోతే ఈ గెహజీ మరలా వెనకాల పరిగెత్తాడంట పిచ్చుకుక్కలాగా.
ఈ గెహజీ గాడు ఏ దైవజనుడి దగ్గర ఉన్నాడు, ఎక్కడ ఉపదేశం నేర్చుకున్నాడు, ఏ దైవ సేవకుని యొక్క నీడలో బ్రతికినవాడు, మరి ఈ దైవ సేవకుని దగ్గర అంతగా పెరిగిన ఈ గెహజీ దేని వెంట పరిగెత్తాడంటే మరలా నయమాను వెంట పరిగెత్తి, రథం వెంట పరిగెత్తి అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడు, ఒక కథ చెప్పాడు. అయ్యా, ఇప్పుడే నా సేవకుడు నన్ను పిలిచి, ఒరే భక్తుడా, నయమాని వెళ్తున్నారా, వెళ్ళి బంగారం పట్టుకొచ్చేయరా, వస్త్రాలు పట్టుకొచ్చేయరా. చూడండి ఎంత దొంగోడు ఇడు. ఏం చెప్పాడు నయమాన్ దగ్గరికి వెళ్ళి గెహజీ? అమ్మా ఏం చెప్పాడంటే, నా దైవజనుడు నన్ను ఇప్పుడే మరలా పంపించాడు. ఎందుకు పంపించాడు? ఇదిగో ఇప్పుడే సైన్యంలోంచి కొంతమంది ప్రజలు వచ్చారు, వాళ్ళకు కొంత ఆహారం కావాలి, కొంత వెండి కావాలి, కొంత ధనం కావాలి, వస్త్రాలు కావాలి అని నా దైవజనుడు చెప్పి పంపించాడు. ఇదిగో ఈ ఆస్తిలో నుంచి నాకు కొంచెం కావాలి అన్నాడు. చూడండి ఈ రోజున సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే, అంటే ఆ గెహజీలో అక్కడ నమ్మకమైన స్వభావం కనిపిస్తుందా? కనబల్లా. మీకు ఇంకొక లాజిక్ చెప్పాలంటే, గెహజీ దీవెన పొందినట్టుగా కనబడుతుందా? మరి ఏం పొందుకొని తిరిగి వెళ్ళాడు? దైవ సేవకుడి దగ్గరకు వస్తే అడిగాడు, ఒరే భక్తుడా, యాడికి పోయేవారు అంటే వాడు అన్నాడు, నేను యాడికి పోలేదండి పాటరో, అసలు నేను పాలు తాగనండి పాటరో, ఈ పిల్లి కూడా పాలు తాగ అన్నట్టుగా సమాధానం ఇచ్చాడు. అడిగాడు దైవజనుడు, అడిగాడు ఎలిసి, ఎవరే ఎక్కడ పోయేవరా ఇప్పటిదాకా అని అడిగాడు. అడిగితే అప్పుడు ఏమన్నాడు, నీ దాసుడనైన నేను. బాబోయ్, ఎంత తగ్గింపో మరలా. నీ దాసుడనైన నేను ఎక్కడికి? దైవజనుడు ఒకటే అన్నాడు, వరే నువ్వు వాడికి ఆ దగ్గరికి వెళ్ళి డబ్బు అడిగావు, వెండి బంగారాలు అడిగావు, అక్కడికి వెళ్ళావు కదా, నా మనసు నీతో. చప్పట్లు కొట్టరాదు గట్టిగా, సంతోషంగా. అంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం, మనం చేసే అపనమ్మకమైన కార్యాలు దైవ సేవకుడికి తెలియదు, పాస్టర్ గారికి తెలియదు, పాస్టర్ గారు ఎప్పుడు రూమ్లో ఉంటాడో మన దైవ సేవకుడికి తెలియదు, మనం ఎంత చేసినా మన సేవకుడికి తెలియదు అని చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం కదా. మా సేవకుడు ఎప్పుడు సంఘంలో ఉంటాలే, ప్రార్థనలో ఉంటాలే, ఆయనకి ఏం తెలియదులే అనుకుంటాం. కానీ నువ్వు చేసే దొంగ పనులని తెలుసు. నువ్వు నమ్మకస్తుడువా, అపనమ్మకస్తుడువా, సంఘంలో పరిచర్యలు నమ్మకస్తుడువా, ప్రార్థనలో నమ్మకస్తుడువా, నీ యొక్క కానుకలో నువ్వు ఎక్కడ ఏ నమ్మకస్తుడువో అపనమ్మకస్తుడువో నీ దైవజనుడికి పూర్తిగా తెలుసు. కానీ కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు. అర్థమైందా? ఇక మీరు బైబిల్లో గమనిస్తే గెహజీకి ఆ తర్వాత దీవెన వెంట రాలేదు. కానీ దైవజనుడు ఏమన్నాడంటే, ఆ నయమానుకు కలిగిన కుష్టు నీకును. అంతే. ఇక మీకు ఇందులో నేను డిఫరెంట్ చెప్తున్నా. నమ్మకమైన స్వభావం కలిగిన వ్యక్తి హనన్య ఉన్నాడు. పైన మీరు గమనిస్తే అతని చరిత్ర ఒకసారి చదవండి. 2వ వాక్యం చదవండి. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ మాట. త్వరగా చూడమ్మా. నెహెమ్యా గ్రంథం 7:2 వాక్యం. నా సహోదరుడైన హనానికిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. యెరూషలేము మీద ఒక గొప్ప అధికారం వచ్చేసిందంట హనన్యాకి. హనన్య నమ్మకమైన మనుషుడు. ఎందుకు వచ్చింది హనన్యాకి అధికారం? ఆలోచించండి ఒకసారి. హనన్య దేని మీద నియమించబడ్డాడట? యెరూషలేము మీద హనన్య అనబడే ఒక భక్తునికి ఒక చక్కటి అధికారం, అనగా ఒక దీవెన, ఒక శ్రేష్టమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు హనన్య. కారణం ఏంటంటే, అతని గురించి బైబిల్ ఏమని వివరిస్తుందంటే, హనన్య నమ్మకమైన మనుషుడు. చబళ్ళు కొట్టండి గట్టిగా, కొట్టండి సంతోషంగా. కానీ గెహజీకి ఆ సాక్ష్యం లేదు. గెహజీ గురించి ఏమని రాయబడిందంటే, తను ఎవడి యొక్క ఏ దైవ సేవకుని యొక్క ఉపదేశంలో ఉన్నాడో ఆ దైవ సేవకుని మోసం చేశాడు. ఆ గెహజీ స్థానంలో సంఘం రండి.